कविशासारस्वती महासरस्वत्यै नमः सप्तमिवजितगुणा पुनन्तो यत्र धीरा मनसा वाचवक्रता अत्रा सखाय सख्यानि जानते भद्रैषा लक्ष्मीर्निहिताधिवाची महा सर बिल्कुल सुनना सर जय श्री राम जय श्री राम जय श्री राम मेरा కొద్దిగా జరగండి సార్ ఓకే కొద్దిగా సార్ రెడీ సార్ विनयवैनं देवता विदुस्तरति यावती द्वै देवतास्ताः सन्ते अस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यां नाम श्रीलं कीर्तयेता देव देवता प्रीणामि पर्याप्य अनन्तरायाय सर आपकोण सर आपकोण श्रियमेवावरुन्धे श्रीदेवादे पुनर्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः सर ఆయన వేరే పని థియరీ ఆఫ్ రిలేటివిటీ అది చేసుకుంటున్నారు. నెక్స్ట్ జాబ్ ఈ రకంగా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కైనమాటిక్స్ 1D కనుక తీసుకుంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అన్న కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాము. అందులో యానిమేషన్ అవన్నీ వస్తాయి. ఒక్కసారి ఇట్లా ఉంది. డిస్టెన్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. మామూలుగా ఎన్ని చెప్పినా మీ మనసుకు ఇది కాదు. అందుకని నేను ఏం చేశానంటే చూడండి, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంటే చూడండి, మనం రోడ్డు మీదకి పోయి కారు పోతున్నట్టు చూడాలి. అది లేకుండా ఇక్కడే మూవ్ అవుతున్నట్టు చూస్తే ఎట్లా ఉంది అనేది అర్థమవుతుంది. అదైన తర్వాత మామూలుగా ఇంటరాక్షన్ లాగానే ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ అయినా ఈ రకంగానే ఉంటుంది. ఇప్పుడు అడుగుతాను నేను క్వశ్చన్, ఆర్ యూ ఏ పార్టికల్ ఆర్ రిజిడ్ బాడీ అని అంటే మీకు ఇప్పుడు ఆలోచన మొదలవుతుంది. మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ తప్పితే ఆలోచించేటువంటి అవకాశం అసలు ఇవ్వడం లేదు. దాన్ని చంపేస్తున్నారు. అందువల్ల కాంపిటేటివ్ పరీక్షలకు వచ్చేసరికి లేదా హయ్యర్ ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేసరికి ఇబ్బంది పడుతుంది. అట్లాగే 1 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్. 3 ఎగ్జాంపుల్ ఉంది. మీరు నేల మీద ఉన్నారనుకోండి, అక్కడెక్కడో ప్లేన్లో ఎవరు వస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది అని అంటాం, రిలేటివ్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం
బెల్ బటన్ని ప్రెస్ చేయండి.